హరీష్ రావు గారికి ఛాలెంజ్ ఇస్తాను. ఇవాళ మళ్ళీ ఛాలెంజ్ ఇస్తా ఉన్నాను. మీరు ఏ అంశం మీద చర్చకు వస్తారో, ఎక్కడ చర్చ పెట్టుకుందామో మీరే నిర్ణయం చేయండి. నేను వస్తాను, నాతో పాటు మా డిప్యూటీ సీఎం గారు వస్తారు. ఆర్థిక విధానాలపైన కానీ, రైతుల సమస్యలపైన కానీ, ఇతరత్ర ఏ సమస్య పైన 10 ఏళ్లలో మీరు జరిగినటువంటి పాలన, సంవత్సరంలో మీరు జరిగినటువంటి పాలన మీద డిబేట్ పెట్టుకుందాం. బహిరంగంగా డిబేట్ పెట్టుకుందాం. పత్రికా సమావేశాలు మీలాంటి మిత్రుల సమక్షంలో డిబేట్ పెట్టుకుందాం, చర్చించుకుందాం. మాకు వచ్చింది అవకాశం 14 నెలలు మాత్రమే. మీరు 10 ఏళ్ళు పాలించారు. మీరు 10 ఏళ్లలో ఈ రాష్ట్రంలో ఎస్సీలకు ఏం చేశారు, బీసీలకు ఏం చేశారు, మైనార్టీలకు ఏం చేశారు, మాలాంటి గిరిజనులకు ఏం చేశారు, రాష్ట్ర వ్యాప్తంగా ఏం అభివృద్ధి చేశారు, ఎంత అధికార దుర్వినియోగం చేశారు, ఎంత ప్రజల సొమ్ము దుర్వినియోగం చేశారు, అవన్నీ కూడా చర్చించుకుందాం. మేము సిద్ధంగా ఉన్నాం. పలుమార్లు చెప్పాను. హరీష్ రావు మన తెలివితో కూడా కాదు కదా, ఆర్థిక మంత్రిగా చేశాడు. హరీష్ రావు గారికి తెలియదా ఏ రకంగా అప్పులు తెచ్చారు? ఇలా కాళేశ్వరం ప్రాజెక్ట్ బహాటంగా చాలాసార్లు చెప్పాను నేను. కాళేశ్వరం ప్రాజెక్ట్ పేరిట చాలా దోపిడీ జరిగింది. కట్టాల్సిన చోట కట్టకుండా ఖాళీ పైన కడితే మీకు ప్రెషర్తో నీళ్ళు వచ్చే అవకాశం ఉన్నా కూడా దాన్ని తీసుకొచ్చి కాళేశ్వరం ఎందుకు కట్టి, తుమ్మిడి అట్టిని మార్చి కాళేశ్వరం ఎందుకు కట్టారు? ఇలా మల్లన్న సాగర్ వరకు నీళ్లు తీసుకురావాలంటే 10 సార్లు ఎత్తిపోస్తే తప్ప నీళ్ళు వచ్చే పరిస్థితి లేదు. మా అధికారులు, ఇలా మేము ప్రభుత్వంలోకి వచ్చాం, మా అధికారులు కాదు, మీరు అధికారులు ఉన్నప్పుడు ఎలక్షన్ అధికారులు చెప్పే లెక్కల ప్రకారం 1 ఎకరాకి నీళ్ళు ఇవ్వాలంటే మల్లన్న సాగర్ నుంచి ఎత్తిపోసు మల్లన్న సాగర్ వచ్చే వరకు 50,000 రూపాయలు కరెంటు బిల్ అవుతా ఉంది. ఏ రైతు 50,000 రూపాయలు కరెంటు బిల్ కట్టి పంట పండిస్తే పడతలు పడుతుంది, గిట్టుబాటు అవుతుందో ఒకసారి ఆలోచించుకోవాలి. ఎందుకు కట్టారు ఈ ప్రాజెక్టు? ఎందుకు కట్టారు? ఆచరణ సాధ్యం కాని ప్రాజెక్టు. మీకు ఒక ముఖ్యమంత్రికి దూరదృష్టి ఉండాల్సిన అవసరం లేదా? ఒక వ్యూహం ఉండాల్సిన అవసరం లేదా? 1,20,000 కోట్లు గోదావరి నదులు ఎందుకు పోశారు? ఎందుకు పనికిరాని ప్రాజెక్టు కట్టారు? సరే, ఇవాళ ఏమైంది ఆ ప్రాజెక్టుకి? బీటల వారి పగుళ్ళు వస్తూ ఉంది. ఏంటి మీ నాణ్యత? అంటే కాంట్రాక్టర్ జేబులు నింపడానికి ప్రాజెక్టులు కట్టినారా? జవహర్లాల్ నెహ్రూ దురదృష్టి కట్టినటువంటి ఇలా పోచంపాటి శ్రీరామ్ సార్ ప్రాజెక్టు కానీ, మన రాష్ట్రంలో చెప్తా ఉన్నాం, నాగార్జున సాగర్ కానీ ఒక గీత కూడా పడలే. 70 ఏళ్ళైంది ప్రాజెక్టు కట్టి, 75 ఇయర్స్ అయింది, ఒక గీత కూడా పడలే. మీరు కట్టిన ప్రాజెక్ట్ ఎందుకు బిడ్డలు పడుతూ ఉంది? కాంట్రాక్టర్ జేబులు నింపడానికి ప్రాజెక్టులు కట్టి మీ కుటుంబం ఈ రాష్ట్ర సంపదను దోచుకొని, నేను మళ్ళీ ఆన్ రికార్డు చెప్తా ఉన్నాను, దేశ చరిత్రలో అత్యంత తక్కువ సమయంలో అత్యంత ఎక్కువ ప్రజా సొమ్మును దోపిడీ చేసిన కుటుంబం ఏది? కేసీఆర్ కుటుంబం కాదా? ఎందుకు ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేస్తారు? ఇంకా రాజకీయాలకు రావాలి, ఇంకా నేను ఏదో మంత్రిగానే ఉన్నాను, మా నాయన ఏదో ముఖ్యమంత్రిగానే ఉన్నాడని అహంతో వ్యవహరిస్తున్న తీరు ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. ఎందుకు మీరు ప్రజలు గుణపాఠం చెప్పారు? మీకు ఎందుకు మేము పదోచ్చులు చేశారు? ఎందుకు పదవులు తీర్చారు? మీ అరచకం ఎక్కువైపోయి, మీ దోపిడీ ఎక్కువైపోయి, ఇంకా ఇల్లుంటే రాష్ట్రం మొత్తం సర్వనాశనంతో ఆలోచించారు కదా, ప్రజలు మీరు దించినారు. ఇలా మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నికలకు ముందు ఇది వరంగల్ డిక్లరేషన్ కావచ్చు, కామా డిక్లరేషన్ కావచ్చు, ఇతరత్ర అంశాలను మేము ఇచ్చిన వాగ్దానాలు కావచ్చు, ఆర్థికంగా ఇంత నిర్బంధం ఉండి కూడా ఒకటొకటిగా చేరుస్తూ వస్తూ ఉన్నాము. ఈ అంశాన్ని కూడా జారవిడ్చట్లేదు మేము. ఇంత ఆర్థిక నిబంధన ఉన్నా ఏ ఒక్క వాగ్దానం కూడా జారవిడ్చకుండా పరిపూర్ణంగా తేరుస్తూ ముందుకు పోతున్న సందర్భం ఇలా మాకు రాహుల్ గాంధీ గారి యొక్క దిశ నిర్దేశంతో ఈ రాష్ట్రంలో కుల సర్వే చేసి, కుల సర్వే ఆషామాషి కాదు, కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావును తప్పుకున్నంత మాత్రమే కుల సర్వే సక్సెస్ఫుల్ కాదంటాం లేదు. పరిపూర్ణంగా ప్రజలకు ఇచ్చిన హామీ నిలబెట్టుకునే మార్గంలో ప్రయత్నంగా ఇవాళ కుల సర్వే చేసి తీరినాము. ఇది ఒక చరిత్రాత్మక నిర్ణయము. ఇలా ఈ రాష్ట్రంలో 56% బీసీలు ఉన్నారని ఒక అఫీషియల్ డాక్యుమెంట్ ఇవ్వగలిగినాం. ఎవరి తరం కాలేదు, మేము చేయగలిగినాం. ఇప్పుడు అక్కస్తో మాట్లాడే వ్యక్తులకు జవాబు వేయలేము. మీరు చెప్పండి, 2023లో మన అధికారం రావటం విజయశాంతి గారి పాత్ర లేదని అనగలుగుతారా వాళ్ళు? విజయశాంతి గారు 2 మీటింగ్లు అటెండ్ చేశారు. కాంగ్రెస్ కొంచెం శ్రమించలేదా? స్టార్ క్యాంపెయినర్గా
2023లో అధికారులు రావడానికి వారు ప్రసంగించిన ఎన్నో మీటింగ్లు మాకు దోహదపడలేదా? వారు బిజీ షెడ్యూల్తో ఉంటే కొద్ది దూరం ఉండి ఉండొచ్చు, తప్పేముంది? ఒక బీసీ మహిళగా వారిని గుర్తించి పిలిచి ఎమ్మెల్సీగా చేసింది హైకమాండ్. ఇవాళ మీరు ఇవ్వలేరు. ఇంకా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడితే సిగ్గు లేకుండా మాట్లాడుతున్నట్టు లెక్క. నేను జనరల్గా భాష దిగజారి మాట్లాడను. ఒక్క మహిళని కూడా 5 ఏళ్ళు మీరు మహిళకి స్థానం ఇవ్వకుండా క్యాబినెట్ నడపగలరంటే ఏం సంకేతం ఇచ్చారండి ఇది రాష్ట్రానికి, దేశానికి? క్యాబినెట్లో మంత్రి లేకున్నా పర్లేదు, నా బిడ్డ ఉంది కదా అని నడిపించినట్టు మీరు ఇలా మహిళల గురించి మాట్లాడితే ఎట్లా? రాహుల్ గారు పోయినసారి 4 ఎమ్మెల్సీలు ఇచ్చాం, రైట్? ఒక బీసీ నాకు వచ్చింది, ఒక బొత్తుల భాగం కోదండరామ్ రెడ్డి గారికి ఇచ్చాం, ఒక రెడ్డి. ఎన్ఎస్ఐ అధ్యక్షుడు 70 కేసులు ఎదుర్కొంటున్న వెంకట్ గారికి ఇచ్చాం. మరొకటి ఎవరికి ఇచ్చాం? ముస్లిం మైనార్టీకి ఇచ్చాం కదా. ఆయన కూడా కాంగ్రెస్ పార్టీకి ఏదైనా గవర్నర్ ఎమ్మెల్సీలనే, గవర్నర్ కోటైనా ఎమ్మెల్సీ కోటైనా ఒక ముస్లింకి మేము ఆదరించినాము. సియాసత్ పేపర్ అనేది ఇలా ప్రజల్లో 70 ఏళ్ళుగా ప్రజలకి సియాసత్ పేపర్ ఎడిటర్కి ఇచ్చినాము. ఈసారి పోయినసారి ఎవరికైతే రిబెండ్స్ ఇచ్చినామో వాళ్ళు లేకుండా మిగతా వాళ్ళకి ఇవ్వాలనుకున్నాము. శంకర్ నాయక్ గారు కళ్ళ కూడా ఊహించలే. గాంధీ భవన్కి వచ్చిన దండం పెట్టినప్పుడు పక్కన మీనాక్షి నటరాజన్ ఉంటే తీసుకెళ్ళి చెప్తే ఎస్, ఒక డీసీసీ అధ్యక్షుడిగా ఉన్నాడు, 30 ఏళ్ళుగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తూ ఉన్నాడు, నయా పాస్ ఆశించిన కూడా నిర్విరామంగా పార్టీ కోసం కృషి చేస్తున్నాడని ఈయన కన్సల్ట్ చేశాం. అద్దంకి దయాకర్ దళిత వర్గానికి చెందిన వ్యక్తి, నిరంతరం పార్టీ కోసం పనిచేసిన వ్యక్తిగా ఆయన గుర్తించాం. 2023 ఎన్నికలు